తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఏదైతే మనకి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఆ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 నుంచి 80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం నుంచి మొదలుకొని 10.5 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా వానాకాల సీజన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దానికంటే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఇంకా 3వ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇప్పటి వరకు జమ కాలేదో వారందరికీ కూడా ఈరోజు అయితే ఆ డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అర్హతల జాబితాను అయితే తెప్పించి ఆ రైతుల ఖాతాలలో ఈ జిల్లాలలో డబ్బులను అయితే పంపిణీ చేయాలని జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక దీనికోసం కాస్త ఏదైతే మరో 2,300 కోట్ల రూపాయలని నిధుల్ని ఈ 3వ విడతకు సంబంధించినటువంటి రైతులకి ఖాతాల్లోకి డబ్బులను పంపిణీ చేసేందుకు 2,300 కోట్ల రూపాయల నిధులను అయితే 3వ విడతకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఎవరెవరికి డబ్బులు 3వ విడత డబ్బులు జమ చేస్తున్నారు, మనకి తెలంగాణలో వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమాన్ నిధి పథకం 23వ విడత కింద 2,000 రూపాయల నిధులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేస్తున్నారన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ జూన్ నెల 30వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద మొదటిగా ఎకరం నుంచి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 ఎకరాలకి 12,000 రూపాయల నిధులను అయితే జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి పీఎం కిసాన్ సమాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలని కూడా మన రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేసేందుకు ఇక్కడ సన్నాహాలు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలను జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి రానున్నటువంటి 24 గంటల్లో దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల ఎప్పుడు చేయనున్నారు, ఏ డేట్ నుంచి డబ్బుల్ని రైతుల ఖాతాల్లో పంపిణీ చేయనున్నారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఒకే డేట్ నాడు ఒకేసారిగా 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు మొత్తం ఒకేసారి 8,000 రూపాయల నిధులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నిధులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మరలను అయితే మీరు ఈసారి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఇక ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి డబ్బులు అనేది జమ అవుతాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.